హృదయాసనంబులపై అది మాకు చాలునయ్యా మా దైవమా. వేంచేయుమా దేవా వేంచేయుమా నీ బలిపీఠంపై మా హృదయాసనంబులపై. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కంబం పాపిరెడ్డి మరియు సుధుం జోస్పినమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ కీర్తిశేషులు శ్రీమతి ఏరువ మేరీ పర్నీత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమరెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాజేయమని దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనం పెద్ద కోరుకుండి విచారణ కీర్తిశేషులు గూడ నరసింహారావు గారి 4వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గూడ వెంకట్, రాణి, రాజీవ్ గాంధీ, నితేష్ పాల్, మన్హిత, మన్విత, బిజిలీ, మన్విత్, బెన్సన్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ కనపర్తి సురేష్ కుమార్కు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కోరుతూ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. కేబీ రాజశేఖర్ రెడ్డి మరియు జ్యోతి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని మెట్టు టేక్లమ్మ, బాసాని రోజమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన యొక్క కుటుంబ ప్రత్యేక అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి దైవప్రజలారా, సహోదరి సహోదరులారా, సామాన్య కాల 13వ ఆదివార దివ్య పూజాబలికి మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యానాంశముగా ప్రభువైన దేవుడు జీవమునకు అధిపతి అని, సమస్త సృష్టిని ఆయనే సృష్టించి పాలిస్తూ ఉన్నాడని ఈ పవిత్ర పఠనాల ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను కడుయోగ్యముగా సమర్పించుటకు మన పాపములను దోషములను ఒప్పుకొందము.
మరచిపోయాను నా యేసుని. ఎలా మరచిపోయాను నా యేసుని. ఇలా మిగిలిపోయాను నే పాపినై. ఇలా మిగిలిపోయాను నీ పాపినై. ఎలా మరచిపోయాను నా యేసుని. ఎలా మరచిపోయాను నా యేసుని. ఆ, నా కోసం కల్వరిలో రక్తాన్ని చిందించి నా పాప భారమునే సిలువగా మోసిన నా కోసం కల్వరిలో రక్తాన్ని చిందించి నా పాప భారముని సిలువగా మోసిన తన రక్తధారలని రక్షణగా చేసి పాపక్షమాపణనిచ్చే పావన ప్రభుని మన పాప భారముని ఆనంద చేసి పాపక్షమాపణనిచ్చే పావన ప్రభుని ఎలా మరచిపోయాను నా యేసుని. ఎలా మరచిపోయాను నా యేసుని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప
చూదము. ఓ సర్వేశ్వరా, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రపుత్రులుగా చేసితివి. అసత్యమనడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడనే యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పిశాచము అసూయ వలన మృత్యులోకానికి ప్రవేశించెను. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము వచనములు 13 నుంచి 15 వరకు మరియు 2వ అధ్యాయము 23-24 వచనములు. మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోట చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయం ఏమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు. న్యాయముకు మరణము లేదు. దేవుడు నరుని నశింపని వానిగా చేసెను, అతనిని తన రూపంలో నిత్యునిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యులోకానికి ప్రవేశించెను. పిశాచ వక్షమును అవలంబించువారు చావును చవిజూతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞతలు చెల్లించు దేవదేవునికి, కృతజ్ఞతలు చెల్లించు దేవదేవునికి ఎల్లప్పుడూ మీ జీవితాంతం ఎల్లప్పుడూ మీ జీవితాంతం మనతో మానవుని మలచి తన ఊపిరినే ఊయాడు. తన మనులను సృజించి నీతిగా జీవించమన్నాడు. కృతజ్ఞతలు చెల్లించు దేవదేవునికి, కృతజ్ఞతలు చెల్లించు దేవదేవునికి. మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములోనున్న వారికి సాయపడుడు. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 7వ వచనము 9వ వచనము మరియు 13వ వచనం నుంచి 15వ వచనముల వరకు. సహోదరులారా, విశ్వాసములోను వాక్కులోను జ్ఞానములోను ఆసక్తిలోను మాపై మీకు గల ప్రేమలోను అన్నిటిను మీరు భాగ్యవంతులే. కనుకనే ప్రేమపూర్వకమగు ఈ సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవలెనని మా అభిలాష. నేను ఏ నియమములను వ్రాయటలేదు, కానీ సాయమనర్చుటలో ఇతరులు ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలుసుకునుటకు నేను ప్రయత్నించుచున్నాను. మన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు గదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికమును వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద ఆయను. మీ పైననే భారముంచి ఇతరులను తేలికగా వదులుటకు నేను ప్రయత్నించుటలేదు, కానీ ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములో ఉన్న వారికి సాయపడుట యుక్తమని నేను ఎంచితిని. అట్లే మీరు అవసరములో ఉన్నప్పుడు వారి సమృద్ధిని బట్టి వారును మీకు సాయపడెదరు.
ఈ విధముగా ఇరువురకు సమానముగా న్యాయము జరుగును. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లుగా ఎక్కువ ప్రోగు చేసిన వానికి ఎక్కువగా ఏమీయూ మిగలకుండెను, తక్కువగా ప్రోగు చేసిన వానికి ఏమీయును తక్కువగాకుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పలుకవా ఓ స్వామి, నా కోసం ఒక్క మాట పలుకవేమి. ఒక మాట పలుకవా ఓ స్వామి, నా కోసం ఒక్క మాట పలుకవేమి. నీ మాట కోసం నే ఎదురు చూస్తున్నా, నీ మాట కోసం నీ ఎదురు చూస్తున్నా. ఓ మాట చాలు ప్రభు, నీ ధన్యుడనవుతా. ఒక మాట పలుకవా ఓ స్వామి, నా కోసం ఒక్క మాట పలుకవేమి. వెంబడించుమని నా నీ మాట వేదవాకై, వెంబడించే ఆనాడు సుంకరి మత్తయి. వెంబడించుమని నీ మాట వేదవాక్కై, వెంబడించే ఆనాడు సుంకరీ మత్తై. జీవించును నీ సుతుడను నీ మాటే జీవమై, జీవించను నీ సుతుడను నీ మాటే జీవమై. బ్రతికెను రాజోద్యోగి తనయుడు ఆనాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 21 నుండి 43 వరకు వచనములు. యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడు యాయిరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తముల నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచు ఉండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండిరి. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గపోగా పెరిగెను.
ఆమె యేసును గూర్చి విని జనసమూహముల నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలనగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకిన వారెవ్వరు అని ఆ జనసమూహములను ప్రశ్నించెను. ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకొనవలెనని ఆయన నలుదిశలా తేరిపారజూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడా వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడుకు యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకనూ శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకుము, విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పెను. పిదప పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతో తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తల్లి తాకుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయము గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికి నీ వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనను పెట్టుడు అని చెప్పెను. ఇది ప్రభు శుభవార్త. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు క్రీస్తుని యందు మిక్కిలి దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, 13వ సామాన్య ఆదివార ఆరాధన. ఈ దివ్య బలి పూజలో మొదటి పఠనము మరియు భక్తి కీర్తన, సువిశేష పఠనము అన్నిటిని కూడా మనము పరిశీలించి చూసినట్లయితే జీవమునకు అధిపతి దేవుడే అని ప్రకటిస్తూ ఉన్నాయి. ఈనాటి సువిశేష పఠనంలో మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు జీవము లేకుండా ఉన్నటువంటి వారికి ప్రభువు జీవాన్ని ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా 12 సంవత్సరముల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని ప్రభు స్వస్థపరచడము, అదేవిధంగా మందిర అధ్యక్షుడు అయినటువంటి యాయీరు కుమార్తె 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలిక మరణించినటువంటి ఆమెకు ప్రభువు మరలా జీవాన్నిచ్చి తానే జీవానికి అధిపతి అని మరొకసారి నిరూపించుకుంటూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ యొక్క ఇరువురు వ్యక్తులను కూడా మనము ధ్యానం చేసినట్లయితే మొదటి వ్యక్తి ఒక స్త్రీ
సాధారణమైనటువంటి స్త్రీ. రెండవ వ్యక్తి మందిర అధ్యక్షుడు, విద్యావంతుడు, చదువుకున్నవాడు, పరిశుద్ధ గ్రంథమును గురించి అవగాహన ఉన్నవాడు. వీరిరువురు కూడా చూపిస్తున్నటువంటి విశ్వాసము ఈరోజు తల్లి అని తిరుసభ మన ముందు ఉంచుతూ ఉంది. సాధారణమైనటువంటి స్త్రీ సుమారు 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతోంది. ఎంతోమంది వైద్యులను దర్శించి తనకున్నటువంటి ఆస్తినంతటిని కూడా ఉపయోగించినప్పటికీ కూడా తన జబ్బు తగ్గకపోగా అది పెరుగుతూ ఉంది అని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైన స్నేహితులారా, ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా ఈ యొక్క రక్తస్రావము లేక బ్లీడింగ్ అని మనం చెప్తూ ఉంటాం. అటువంటి వ్యాధితో బాధపడినటువంటి ఒక స్త్రీ ఎలా ఉంటుందో మనము ఊహించవచ్చు. ముఖ్యంగా స్త్రీలు దీనిని ఊహించగలుగుతారు. 1 నెల రోజులు లేక 2 నెలలు, 6 నెలలు ఇటువంటి బ్లీడింగ్ లేక రక్తస్రావం అనేటువంటి వ్యాధితో బాధపడితే వారు ఎంతో శారీరకంగా బలహీనపడతారు. అలాంటిది 12 సంవత్సరాలుగా తన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కూడా బయటకు పోతూ ఉన్నటువంటి స్త్రీ ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఆమె ఒక జీవచ్ఛవముగా ఉంది. రక్తహీనతతో బాధపడుతుంది. శారీరకంగా, మానసికంగా ఆమె నలిగిపోయి మంచానికి కట్టుబడి ఉన్నటువంటి స్త్రీ, ఇదిగో ప్రభువు ఆ గ్రామం గుండా వెళుతున్నారని తెలిసి తనకున్నటువంటి శక్తినంతటిని కూడా కూడగట్టుకొని ప్రభుని ఆశీర్వాదం కోసం వెళుతుంది. వందలాది మంది ప్రజలు ఆయన చుట్టూ ఉంటూ ఉన్నారు. రక్తస్రావంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరిని ముట్టకూడదు. ఆమె బహిష్కరించబడినటువంటి స్త్రీగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఆ ప్రజలనందరినీ ఎత్తుకొని వెళ్ళి ఎలా ప్రభు దగ్గర తన సమస్యను చెప్పుకుంటుంది, ఎలా ప్రభు తనను స్వస్థపరుస్తారో ఆమెకే తెలియదు. ఆమె మనస్సులో ఒక్కటే అనుకుంటుంది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు అంచును ముట్టినను చాలు, నేను స్వస్థరాలను అవుతాను అని తనకున్న శక్తిని అంతటిని కూడగట్టుకొని ఆమె వెళుతుంది. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మరి ఈ స్త్రీలో ఉన్నటువంటి గొప్పతనము మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. తనకున్నటువంటి సమస్తాన్ని ఆమె కోల్పోయింది. తనకున్న ఆస్తిని అంతటిని కూడా ఆమె తన ఆరోగ్యం కోసం ఉపయోగించింది. సమస్తాన్ని కోల్పోయినప్పటికీ ఆమెలో ఉన్న దేవునిపై నమ్మకము అనేది మాత్రము ఆమె పోగొట్టుకోకుండా దానిని స్థిరంగా ఉంచుకోగలుగుతుంది. ఇదే ఆమెలో ఉన్నటువంటి గొప్పతనము. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మరి ఆ వందలాది మంది ప్రజల మధ్యలో నుంచి ఎలానైతే వెళ్ళిందో తెలియదు, కానీ ప్రభు వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రాలను అంచును తాకింది. తాకిన మరుక్షణమే ఆమెలో ఏదో ఒక గొప్ప శక్తి ప్రవహించినట్లయింది. ఆ యొక్క శక్తి ప్రవహించడంతో ఆ క్షణంలోనే ఆమెలో ఉన్న రక్తస్రావం ఆగిపోయినట్టుగా ఆమె గుర్తిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, ఒక క్షణం ఇక్కడ ఆగి ధ్యానం చేద్దాం. మరి యేసు ప్రభు వెంటనే ఆగారు. తనలోంచి శక్తి బయటకు వెళ్ళినట్లు ఆయన గుర్తించారు. గుర్తించి శిష్యులను అడుగుతూ ఉన్నారు, ప్రజలను అడుగుతున్నారు, ఎవరు నన్ను ముట్టుకున్నారు, ఎవరు నన్ను తాకారు అని అడిగినప్పుడు శిష్యులు అంటున్నారు, ప్రభువా అందరూ మీ మీద పడిపోతూ ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ముట్టుకున్నారని అడుగుతున్నారేంటి ప్రభువా అని ఆశ్చర్యంగా శిష్యులు అడిగినప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, నన్ను తాకిన వారు కాదు, విశ్వాసముతో నన్ను తాకినటువంటి వ్యక్తి ఎవరో ఉన్నారు. నాలో నుండి శక్తి బయటకు వెళ్ళడం నేను చూస్తూ ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, వందలాది మంది ప్రభువుపై పడిపోతూ ఉన్నారు, ఆయనను తాకుతూ ఉన్నారు, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి బయటకు రావడం లేదు. కానీ ఒక్క స్త్రీ, బలహీనంగా ఉన్నటువంటి స్త్రీ, అనారోగ్యంతో ఉన్నటువంటి స్త్రీ, అశుద్ధంగా ఉన్నటువంటి ఒక స్త్రీ ప్రభులో ఉన్నటువంటి శక్తిని, ఆశీర్వాదాన్ని బయటకు తీయగలిగింది. ఇదే ఆమెలో ఉన్నటువంటి గొప్పతనము. వేదాంతవేత్తలు చెప్తారు, ఆమె
ప్రభులో ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ జీవజలాలను ఆమె కనుగొనగలిగింది. షీ కుడ్ సీ ద హిడెన్ పవర్ ఆఫ్ ద డివైన్ లార్డ్. యేసు ప్రభు హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ దైవ శక్తిని ఆమె గుర్తించింది. విశ్వాసం అనేటువంటి తాళం చెవితో ఆ యొక్క శక్తిని బయటకు రాబట్టింది అని వేదాంతవేత్తలు చెప్తారు. అదేవిధంగా యేసు ప్రభు కూడా ఆ స్త్రీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి దాచబడినటువంటి విశ్వాసాన్ని ప్రభువు గుర్తించారు. ఆమెతో చెప్తున్నారు, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది, ఆరోగ్యవతివై వెళ్ళిరమ్ము. ప్రియమైన దేవి ప్రజలారా, సహోదరి సహోదరులారా, మరి క్రైస్తవులమైనటువంటి మనము అందరము కూడా దేవాలయానికి వస్తాం, అందరము పూజలో పాల్గొంటాం, వాక్యాన్ని ఆలకిస్తాం, దివ్య సప్రసాదం స్వీకరిస్తాం, పాప సంకీర్తనలు చేస్తాం, అన్నీ చేస్తాము. కానీ అందులో కొంతమంది మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తమ ఇంటికి తీసుకొని వెళ్ళగలుగుతారు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ ఇరువురు వ్యక్తులు చూపించినటువంటి విశ్వాసము మనందరికీ కూడా ఎంతో ఆదర్శము. వారిరువురి విశ్వాసంలో ఉన్నటువంటి పోలికలను మనం చూసినట్లయితే ఇరువురు కూడా చాలా దీనమైనటువంటి స్థితిలో, ఎటువంటి ఆశ లేనటువంటి స్థితిలోనే ప్రభుని ఆశ్రయించారు. 12 సంవత్సరాల తరువాత తనకున్నటువంటి ఆస్తినంతటిని ఉపయోగించి అందరి వైద్యులను దర్శించి కూడా ఇక ఏ ఆశ లేదు అన్నప్పటికీ కూడా ఆమె ప్రభువుపై నమ్మకంతో ప్రభు జగత్తు రావటము. అదేవిధంగా ఈ యొక్క యాయీరు తన కుమార్తె మరణావస్థలో ఉంది, ఇక ఆమె మరలా బ్రతుకుతుంది అన్న ఏమాత్రం ఆశ లేకుండానే ఆయన కూడా ప్రభు దగ్గరికి చేరుతూ ఉన్నాడు. ఇరువురు కూడా తమంతట తాముగా ప్రభుని ఆశ్రయిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇరువురు ప్రభుపై తమకున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇరువురు కూడా తమ యొక్క విశ్వాసంలో ప్రభు ముందు ప్రదర్శించి ప్రభు మన్ననను పొందుకున్నారు, స్వస్థతను పొందుకున్నారు, దైవ అనుగ్రహాలను పొందుకున్నారు. ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మరి ఈ పవిత్రమైనటువంటి దివ్య వాక్యం ద్వారా దేవుడు మనకు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి? ఇదిగో మనకున్నటువంటి పరిస్థితి అంతా చేయిదాటిపోయినప్పటికీ కూడా, మనకున్న ధనమంతా కూడా వెచ్చింపబడినప్పటికీ కూడా, అందరూ మనల్ని విడిచిపెట్టినప్పటికీ, లోకమంతా మనల్ని విడిచిపెట్టినా దేవునిపై నీకు విశ్వాసం ఉంటే తప్పక నీవు దైవ అనుగ్రహానికి పాత్రుడవుతావు అని ప్రభు ఈ యొక్క సువిశేష పఠనం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. చూడండి, ఈ యొక్క స్త్రీ 12 సంవత్సరాలు ఈ యొక్క రక్తస్రావంతో బాధపడుతూ ఎంతో నిరాశ, ఎంతో బాధ, ఎంతో కష్టం ఆమె అనుభవించింది. ఆమె పడినటువంటి కష్టము 12 సంవత్సరాలైనప్పటికీ నేటికి కూడా ఆమె చూపించిన విశ్వాసాన్ని తిరుసభ కొనియాడుతూ ఉంది. 12 సంవత్సరాలు ఆమె పడినటువంటి శ్రమ ఈరోజు 2024 సంవత్సరాలుగా ఆమె చూపించినటువంటి విశ్వాసము పరిశుద్ధ గ్రంథము ద్వారా ప్రకటించబడుతుంది. ఈరోజు ఆమె చూపించిన విశ్వాసము దేశమంతటా కూడా, ప్రపంచమంతటా కూడా సువిశేష పఠనంలో చదవబడుతుంది, కొనియాడబడుతుంది. పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయం 18వ వచనంలో చెప్తారు, ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రము పోల్చదగినవి కావు. ఇప్పుడు మనం పడుచున్నటువంటి ఈ కష్టము, ఈ బాధ, ఈ అవమానము రానున్నటువంటి మహిమతో, దేవుడు ఇవ్వబోయేటువంటి ఆశీర్వాదంతో ఎంత మాత్రము కూడా పోల్చదగినది కాదు. మనం అనుకుంటాం, ఇంత కష్టం పడుతున్నాను, ఇంత శ్రమ పడుతున్నాను, నా అంతటి కష్టం ఇక ఎవ్వరికీ ఉండదేమో అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఆ కష్టాన్ని మహిమగా కూడా మార్చగలుగుతూ ఉంటాడు. ప్రియ స్నేహితులారా, విశ్వాసము మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు, తద్వారా మనము దీవించబడతాం. ప్రభువైన దేవుడు మన విశ్వాసమును బలపరచాలని,
జీవమునకు అధిపతి అనే దేవుడు మనందరిని కూడా తన జీవముతో నింపాలని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని నిశ్చయించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును నిశ్చయించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కనిమరిమ నుండి పుట్టెను. పోన్షు పిలాతును అధికారంలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళ కొరకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మా శ్రీసభ ఆధ్యాత్మిక కాపరి, మా మేపరి అయిన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, దేవసేవకు, వాక్యపరిచర్యకు అంకితమైన ప్రతి బిడ్డను మీకు ప్రత్యేకంగా సమర్పించుచున్నాము. వారు నిబంధత కలిగిన నాయకులుగాను, ఆధ్యాత్మికంగా అందరికీ దారి చూపే విశ్వాస యోధులుగాను, తమకు అప్పగింపబడిన మందలను చక్కగా కాచి కాపాడువారుగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల తండ్రి, దేవుడు ప్రతి ప్రాణిని జీవించుటకు కొరకే సృజించెను అని పరిశుద్ధ వాక్యము ఘంటాపదంగా వెల్లడించుచున్నది. దేవాది దేవుని అపురూప సృష్టి అయిన మనమంతా మనకిచ్చిన జీవాన్ని బట్టి, జీవితాన్ని బట్టి ప్రభువునకు మనసారా వందనాలు, స్తోత్రములు తెలియజేయుచున్నాము. ప్రభుని రూపములో నిత్యులుగా చేయబడిన మనమంతా పిశాచితంత్రోపాయాలకు లొంగి మరణించక పవిత్రమైన నిర్మలమైన జీవితములు జీవించే దృఢ సంకల్పాన్ని మాకు నూరంతలుగా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమకు నిలయమైన ఓ దేవా, 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న స్త్రీని సంపూర్ణంగా స్వస్థపరిచినట్లే వ్యాధులతో ఇబ్బందులతో బాధపడుచున్న రోగులను మీరు స్వస్థపరచండి. ఆర్థికముగా మానసికముగా బాధపడుచున్న వారికి మీరు ధైర్యాన్ని కల్పించండి. ఆర్థికంగా సహాయపడండి. అలసి సొలసిన బడుగు జీవులకు మీరు పరిపుష్టినొసగి కావలసిన సహాయములను సకాలంలో అందించి ఆదుకోమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపావంతుడమైన ఓ దేవా, మా సమాజంలో వైవాహిక బంధాన్ని ఒక విడదీయరాని ప్రేమ బంధంగా రూపకల్పన చేసి ఉన్నారు. వివాహ బంధంలో అడుగిన ప్రతి భార్య, ప్రతి భర్త అడుగడుగున అనుక్షణము మీ పవిత్ర ప్రేమను గుర్తిస్తూ ఒకే హృదయముతో, ఒకే మనసుతో కలిసిమెలిసి జీవించలాగున దీవించండి. దంపతులు తమ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చినట్లును, తమకు కలిగిన సంతానమును దైవ ప్రేమలో పెంచినట్లును దీవించి కాచి కాపాడమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ స్థితిపాత్రుడా, మా సంఘంలో ఉన్న యువతి యువకులను, విద్యార్థులను మీరు పేరు పేరున దీవించండి. ఎదుగుచున్న దశలో వారికి కావలసిన తోడ్పాటును, వారి ఆశయ సిద్ధికి కావలసిన దీవెనలను దండిగా మెండుగా అందించి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాలను ప్రభు ముందు సమర్పించుకుందాం. ఈ మనవులన్నీ మా ప్రభు మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార ఛాయలను తొలగించుటకు నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార ఛాయలను తొలగించుటకు అంగీకరించును నా సమర్పణ అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు పరిశుద్ధ దివ్య పూజాబలి పరలోక తండ్రికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. ఓ సర్వేశ్వర, పరమరహస్యముల నిర్వహణ ద్వారా మాకు సత్ఫలితములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తములుగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢనమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమ పిత, బల శౌర్యము గల దేవా, భూమ్యాకాశము నీ మహిమతో నిండెను. హోసానా, 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 హోసానా. రాజుల రాజా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమ పిత, బల శౌర్యము గల దేవా, భూమ్యాకాశము నీ మహిమతో నిండెను. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము.
ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు, మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచు ఉన్నాం. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాం. తన మరణము ద్వారా మమ్మునితో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకైన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత యోసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మునితో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమున యాత్రిచే నీ శ్రీసభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కార్డినల్ పూల ఆంటోనీని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకునే ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదిరిని బిడ్డలందరినీ
కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొను. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగా. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతోనేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నేర్పించిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలు యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సవిశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుడను కాను. అయిన ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములు మన నిత్య జీవమునకు చేర్చునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున
ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి బలి పూజకు మనకు పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ మేత్రాసనం నుండి వచ్చి మనకు గీతాలాపన చేసి ఉన్నారు. మరి ప్రత్యేకంగా అమెరికా నుండి వారి పెద్ద కుమారుడు వారి పెద్ద మనవరాలు ఇరువురు కూడా ముందుకు వచ్చి మనకు గీతాలాపన చేసినందులకి మరి సీఈఓ అయినటువంటి ఫాదర్ లూద్రాజ్ మరి దివ్యవాణి కుటుంబం తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మాత్రమే కాదు, మరి పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి గారి యొక్క చెల్లెలైనటువంటి కొమ్మారెడ్డి విజయ్ సుశీల కుటుంబ సభ్యులు మనం అడగగానే దివ్య కారుణ్య స్వరూపమును వారు దివ్యవాణి టీవీ ఛానల్కి బహుకరించి ఉన్నారు. అనేకమైనటువంటి స్వరూపాలు కావాలి అని అడగగానే
మిమ్మల్ని అందరినీ మేము ప్రతిపాదించగానే మీరు ముందుకు వచ్చి, చాలా కుటుంబాలు ముందుకు వచ్చి మేము ప్రత్యేకమైనటువంటి స్వరూపాలను ఇస్తామని ముందుకు వచ్చారు. ఆ విధంగా మన మధ్యలో ఉన్నటువంటి కొమ్మారెడ్డి విజయ్ సుశీల కుటుంబ సభ్యులు దివ్యకారుణ్య స్వరూపమును మనకు అందజేసి ఉన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొని ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసుగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. దేవుని యొక్క ఆశీస్సుల కొరకు మీ శిరస్సులను వంచి ప్రార్థింపుడు. సమస్త జ్ఞానమునకు అతీతమైన దేవుడు ప్రసాదించు శాంతి మీ హృదయములను మనస్సులను దివ్య జ్ఞానముతోను దైవ ప్రేమతోను మన ప్రభువును దైవ కుమారుడైన యేసుక్రీస్తు భక్తితోను నింపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. పూజా బలి సమాప్తమైనది. వెళ్ళి దైవ ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను నీ మరువ